హలో హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు వరల్డ్. ఇప్పుడు నేను పెసరపప్పుతోని దోశలు చేశాను. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అవి పెసరపప్పు ఒక 2 hours నానబెట్టి మిక్సీ జార్ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదంతా వేసుకొని కొంచెం పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం మిక్సీ పట్టుకున్నాక ఒక స్పూను పెరుగు వేసుకుందాం, చాలా కమ్మగా ఉంటుంది. కొన్ని వాటర్ పోసుకుందాం. మిక్సీ పట్టుకున్నాక అదంతా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని ప్యాన్ కొంచెం వేడి చేసుకోవాలి. అది కొంచెం చిక్కగా ఉంది, అందుకే కొన్ని వాటర్ పోసుకుంటాను. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని ఉల్లిగడ్డతో ఇంత రాయాలి. రాసాక పోసేసి ఇలా మెల్లగా తిప్పుకోవాలి. బాగా పలుచగా వేయద్దు, కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇలా కొంచెం తురిమిన క్యారెట్, కొంచెం తురిమిన ఉల్లిగడ్డ వేసుకొని దాని మీద మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ ఇది. కొంచెం కారం వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా చిన్నపిల్లలకి చేసి పెడితే, ఇది హెల్దీ రెసిపీ కదా, చాలా మంచిది. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది పెసరపప్పులో. మంచిగా పిల్లలకి డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అంతే, చూడండి ఎంత రెడ్డిష్లో వచ్చింది. ఇప్పుడు చిన్నగా ఊతప్పలాగా పోసాను. దాని మీద పోసి కొంచెం క్యారెట్, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఆవాలు వేసాను ఊతప్పలాగా. ఇలా వేస్తే చిన్నపిల్లలు చాలా సంతోషపడుకుంటూ తింటారు. ఇవి చిన్న చిన్న దోశలాగా అని ఇస్తే, ఇది కొంచెం నెయ్యి వేసి కొంచెం స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది ఒక 2 minutes తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన చిన్న ఊతప్పాలు రెడీ. ఇలా పిల్లలకి ఇస్తే మంచిగా తినేస్తారు. ఇప్పుడు మసాలా చెప్పాను బాగుందండి. చిన్న ఊతప్పంలా వేసాను. ఇలా చిన్న చిన్నగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అంతే అండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. బాయ్ అండి.